ఈరోజు పత్రికల్లో ఒక వార్త కనిపించింది. ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా సర్ ప్రక్రియకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ పైన సచివాలయంలో తలుపులు మూసేసి అసలు అంటే విపరీతంగా కొట్టారు. ఆ గాయాలు గాని చూపించుకుంటూ ఫోటో గాని వాళ్ళు ప్రింట్ చేశారు. సచివాలయంలోనే తలుపులు మూసేసి కొట్టి మళ్ళీ ఆ కొట్టించుకున్నటువంటి వైసీపీ బీఎల్ఏ పైనే ఏ1గా కేసు పెట్టారట. ఇది చూడగానే ఓహో, వాస్తవానికి ఇదే న్యాయం లేండి. ఎందుకంటే ఇదేం న్యాయం అని ప్రశ్నించడం అన్యాయం అవుతుంది. బట్ కొట్టిన వాళ్ళ మీదే దాదాపు ప్రతి చోట్ల అవే జరుగుతూ ఉన్నాయి కదా. బాధితుల మీదే కేసులు పెట్టాలి, దాడి చేసిన వాళ్ళ మీద అవసరమైతే దాడి చేసిన వాళ్ళే ఫిర్యాదు చేస్తారు, బాధితుల మీద కేసు పెట్టాలి. ఓటర్ల అక్రమ నమోదును అడ్డుకున్న వైసీపీ బీఎల్ఏపై టీడీపీ వర్గీయులు సచివాలయంలోనే కర్రలతో దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలో జరిగిందట. సర్లో భాగంగా శుక్రవారం ఓటర్ లిస్టును స్థానిక సచివాలయంలో పరిశీలిస్తుండగా అక్రమంగా ఓటర్లను నమోదు చేసుకునేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను వైసీపీ బీఎల్ఏ వెంకటకృష్ణ అడ్డుకున్నాడట. మా ఓట్లని అడ్డుకుంటావా, నీ అంతు తేలుస్తామని ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు సచివాలయం తలుపులు మూసి బీఎల్ఏ ఆవుల వెంకటకృష్ణపై కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గాయపడిన వెంకటకృష్ణపైనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఇరు వర్గాలు సచివాలయంలోనే గొడవ పడినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏ1గా వెంకటకృష్ణపై కేసు నమోదు చేయడం వివాదాస్పదం అవుతుందట. ఇదే సమయంలో వెంకటకృష్ణ ఫిర్యాదును కనీసం పరిగణలోకి కూడా తీసుకోకపోవడమేంటని వైసీపీ నాయకులు ప్రశ్నించారట. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పి అంటూ ఉన్నారు. ఎవరి దృష్టికన్నా తీసుకెళ్ళండి, ఎస్పీ కాకుండా డీజీపీ దృష్టికి తీసుకెళ్ళండి. బేసిక్గా చాలా దగ్గరలో జరుగుతున్నది. బాధితుల మీదే కేసులు కదా, ఉల్టా కొట్టించుకుంటే కేసులు. మొన్న కూడా చూడలే, వైసీపీ నేతలు అమరావతి వెళ్తే రాళ్ళు తీసుకొని ఇసిరేసిన విజువల్స్ కనిపించుకుంటూ వచ్చి అడ్డపడి ఆ రాళ్ళు తీసుకుని ఇసిరేసిన వాళ్ళే మళ్ళీ కేసు పెడితే వైసీపీ నేతల మీద కేసు పెట్టారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎవరి మీద కేసుకు పెట్టి జైలుకి పంపారా? అదే అంబటి రాంబాబు గారిని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఇదే న్యాయం. సో ఇటువంటి న్యాయానికే ప్రజలు కూడా ఫిక్స్ అవ్వాలి.